హాయ్ అమ్మ, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఏంటంటే మైసూర్ బజ్జీ శనగపిండి కొబ్బరి వేసి చట్నీ చేస్తున్నా. అది ఆంధ్ర స్టైల్. అదే నాకు ఇదే ఎక్కువ ఇష్టం. నేను ఆంధ్ర స్టైల్ అన్నమాట నేను చేస్తున్నాను. ఈ చట్నీ ఎలా చేస్తానో చూపిస్తాను. శనగపిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి వేసి చేస్తాను. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఓకేనా? చూడండి. రండి వచ్చి ఆయిల్ పోసుకున్నాను కదా. ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ నేను హీట్ చేస్తాను. ఎందుకంటే మైసూర్ బజ్జీకి నూనె కాగుస్తుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను కాగిన. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నా. ఈ తెల్లమిరపకాయలు కొంచెం కారం తక్కువ ఉంటాయన్నమాట. అందుకని మనం కారం కొంచెం అది కాక శనగపిండి వేస్తాం కదా. శనగపిండి కారం ఎక్కువ ఉండనియదు, కారం తీసేస్తుంది. అందుకని మనం మిరపకాయలు కొంచెం ఎక్కువ పడలేదు. నేను ఎలా చేసినాను, మీరు కారం ఎలా తింటారో అలా చూసుకుని చేసుకోండి. నేను ఇలా చేసుకుంటాను, మీరు చూసిన. మీరు ఎలా చేసుకుంటారో చూసి మీరు ఎంత కారం తింటారో చూసి చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి వేయించాలి, ఇంకా వేయగాలి. ఇది ఇలా మనం కొబ్బరి సన్నగా కట్ చేసేసుకున్నాం. ఫస్ట్ కొబ్బరి వేసేసుకున్నాం. కొబ్బరి కూడా కారం చంపుతుంది కాబట్టి కారం వేసుకోవద్దు. పిల్లలు కూడా తింటారు. శనగపిండి తింటే మంచిదే, కొబ్బరి తిన్నా మంచిది. ఇది చాలా బాగుంటుంది పచ్చడి. ట్రై చేయండి. శనగపిండి కొబ్బరి కలిపి చేస్తాం. పుట్నాల పప్పు, పల్లీలు ఊరికే తింటే మనకి బోరు పడుతుంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇలా మార్చి చేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి ఇవి చక్కగా వేగింది. ఇప్పుడు మనం ఈ రెండులో శనగపిండి వేసుకున్నాం. నాకు ఇది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెం వేసుకుంటా, ఎక్కువ వేసుకున్నాను. ఒక 3 స్పూన్లు వేసుకున్నా శనగపిండి. ఇవి ఇలా వేయించేసాను బాగా. ఈ ఆయిల్లో మంచిగా వేయించేసుకోవాలి. వేయించేసుకుని ఇక్కడ కొంచెం పడదు, మన ఇష్టం. అది మనం కారం అనుకుంటాం కదా. వేయించేసినాక కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర మనం ఇట్లా కట్ చేసుకుని పెద్దగా వేసేసుకుని మీరు కూడా బాగా వేయించాలి. నూనె కొంచెం ఎక్కువైనా ఏం కాదు, ఎందుకంటే కొబ్బరి అవి ఉంటాయి కదా మనకి. అందుకని ఇలా తడిగా ఉన్నా ఏం కాదు. కొంతసేపు శనగపిండి వేగేటట్టు, పచ్చివాసన లేకుండా వేగేటట్టు, బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనం పచ్చివాసన రాకుండా ఇది శనగపిండి వేసేసుకొని, శనగపిండి కనిపించేటట్టు కూడా వేసుకోవచ్చు మనం. కాకపోతే కొబ్బరి వేస్తున్నాను కాబట్టి నేను శనగపిండి తక్కువ వేసాను. కారం మళ్ళీ ఉండదు పచ్చడి అని వేసాను. సరేమ్మా, ఇప్పుడు మంచిగా శనగపిండి వేగింది. ఈ టైంలో మనం ఇది దించేసుకుని ఇది చల్లారేటోడికి మైసూర్ బజ్జీ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ చట్నీ చేసేటప్పుడు చూపిస్తాం. ఇంతేనమ్మా. ఇక్కడ ఈరోజు మైసూర్ బజ్జీ నేను రాత్రి చక్కగా ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇందులో మైదా, పెరుగు, కొంచెం ఇడ్లీ పిండి వేసుకుని చక్కగా ఇలా కలిపి పెట్టుకున్నా. నైట్ కలిపి పెట్టుకుంటే మనం ఇట్లా మంచిగా అవుతుంది అన్నమాట. ఇది ఇలా ఉండాలి. మనం మైసూర్ బజ్జీ చేస్తే ఇట్లా ఉండాలన్నమాట. ఎందుకంటే కొంచెం గట్టి కలుపుకుని తెల్లారినాక కొంచెం వాటర్ని ఒక చుక్క వేసుకోవాలి, కానీ ముందే పలుసు కలిపెట్టుకోకూడదు. మనం బాగోదు. కానీ కలిపేటప్పుడు మాత్రం చిన్న ఉండ కూడా లేకుండా మంచిగా కలిపెట్టుకోవాలి. అప్పుడే మనకి పేలదు అన్నమాట. ఎలా పట్టాలో కలిపేస్తే పేలుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని వంట సోడా ఇది 1/2 స్పూన్ వేస్తున్నా కొంచెం. ఎందుకంటే కొంచెం అంత వేసుకోవాలి, ఎందుకంటే మనకి మైసూర్ బజ్జీ బాగా ఉండాలి కాబట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా, సాల్ట్ కూడా వేసుకున్నాం. సాల్ట్ వేసుకున్నాం, సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం. మనం బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకుని నూనె మరీ బాగా మరిగిపోవద్దు,
మరిగిపోతే ఏమవుతుందంటే పైన నల్లగా అయిపోయి ఉడికినట్టు ఉంటుంది, లోపల మాత్రం ఉడకదు. కరెక్ట్గా ఉండాలన్నమాట. నూనె ఆయిల్ కరెక్ట్గా వేడవ్వాలి, లేకపోతే బాగోదు. పిల్లలు తింటేనేమో ప్లెయిన్గా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మనం ఊరికే మెల్లిగా ఇట్లా ఇలా అనుకోవాలి. ఇలా అనుకుని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక్కొక్కసారి అయితే వాయ తీసేయాలి. తీసేసి పట్టేసి రెండు కలిపేయచ్చు. కానీ మనం చిన్న చిన్నగా వేస్తాం కదా, అందుకని పట్ట అవసరం లేదు. ఇలాగ అనుకుంటే మొత్తం రౌండ్గా మొత్తం కాలుతాయి. చక్కగా ఇలా కాలినాక మళ్ళీ మనం మంచిగా ఇలాగ ఈ టైంలో తీసేసుకొని మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం. అసలు చాలా బాగుంటాయి మైసూర్ బజ్జీ. పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు. మైదా తినకూడదని ఏం లేదు. ఎప్పుడు ఒకటే టిఫిన్ తినలేం కాబట్టి అప్పుడప్పుడు బయట ఫుడ్ ఎలాగా అప్పుడప్పుడు ఎలా తింటామో మానేయకుండా అట్లాగే దీన్ని కూడా అప్పుడప్పుడు తినొచ్చు అన్నమాట. మొత్తానికి మానే అవసరం లేదు. పిల్లలకి ఎక్కువ ఇష్టపడతారు మైసూర్ బజ్జీలు, పునుకులని అవన్నీ ఇవన్నీ ఇష్టపడతారు. ఇలాగా మొత్తం ఇలాగ వేయించుకొని చక్కగా ఇది ఎలాగంటే మొత్తం ఆల్రౌండ్ కాలుతాయి. చూసారమ్మా, ఇట్లాగా మంచిగా గోల్డెన్ కలర్లో ఇలా తీసుకుంటే ఆయిల్ మాత్రం ఒకటే మరిగిపోయేటప్పుడు మాత్రం ఎప్పుడు వేయకండి. ఎందుకంటే ఆయిల్ మరిగిపోతే లోపల కాలు బయటే కాలుతాయి. సమానమైన వేడి అలానే ఆయిల్ కాగకండి వేసుకున్నా పొంగదు మాట. అవి మైసూర్ బజ్జీలు ఇలా వేసుకొని చక్కగా ఇలా తీసుకుని తింటే వేసాం కదమ్మా. తర్వాత పచ్చిమిర్చి వేస్తాను నేను మిక్సీ పెట్టేసి. ఇప్పుడు మనం కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం నేను నానబెట్టించా. చూసారమ్మా, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఇగో కొంచెం తగినంత ఉప్పు, మనకి ఉప్పు సరిపడా కొన్ని వాటర్ పోసుకుని మనం ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. చూసారా, చక్కగా ఇక ఇట్లా వస్తుంది. చాలా బాగుంటుంది చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. పల్లీలు ఎప్పుడు పుట్నాలు కాకుండా ఇలా శనగపిండితోనూ దీంట్లో టమాటాతో కూడా చేసుకుంటాం. చాలా బాగుంటుంది. ఇలా చేయండి. ఇప్పుడు మీకు చూసారమ్మా, మైసూర్ బజ్జీ నేను ఎలా చేశానో. ఈ పచ్చడి తాలింపు వేసుకోరు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్లోనే దాన్ని ఫ్రై చేసాం కాబట్టి పచ్చడి తాలింపు వేసుకోరు. అయితే ఇగో ఇదేంటమ్మా, మైసూర్ బజ్జీ ఇలాగా చట్నీ చేసుకుని పెడితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను. చక్కగా ఇగో ఇట్లా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నేను ఎలా వేసానో చూసి మీకు కూడా వీడియో చూసి సేమ్ ఇలాగే చేసుకుని ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ గంట కొట్టండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తా. లక్ష్మి ఖనిజం. బై అమ్మా.